నమస్తే అండి. నమస్తే. ఎస్ బాగున్నారా? రవికుమార్ గారు బాగున్నామండి. సో రవికుమార్ గారు ఇంకొకటండి, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తున్నాం, చర్చిస్తున్నాం, ఏదైతే కేసీఆర్ కి అందిన నోటీసుల పైన కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇటుపక్క కేసీఆర్ కు కరెంటు కష్టాలు మొదలయ్యా అంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు కాంపిటేటివ్ బిడ్డింగ్ కానివ్వండి, టెండర్ల పద్ధతి ఏది కూడా లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఇంత భారీ నష్టం చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అనుకోవచ్చా? కేంద్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వబోతుంది ఆ, అనుకోవచ్చా? ముందుగా ప్రేక్షకులకి ప్యానలిస్టులకి అందరికి నమస్తే. ఇది 100% కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ అండి. ఎందుకంటే విద్యుత్ విషయంలో నిర్లక్ష్య వైఖరికి ఇది తార్కాణం. ఎందుకంటే మేము చాలాసార్లు డిస్కషన్ చేసాం. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి దాని తర్వాత విద్యుత్ పైన వీళ్ళు చేసినటువంటి అనేక ఆ ఖర్చుల విషయం గురించి, భద్రాద్రి ప్లాంట్ విషయం గురించి కూడా కేంద్రం జోక్యం చేసుకుంది. చాలాసార్లు కేంద్రం జోక్యం చేసుకుంది. ఇది సూపర్ స్ట్రక్చర్ రూపంలో కడితే విద్యుత్ మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్స్టాలేషన్ కెపాసిటీ తక్కువ కెపాసిటీతో ఎక్కువ ప్రొడక్షన్ అంటే పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కేసీఆర్ పెడచెవిన పెట్టారు. అసలు వినలేదు ఆయన. ఆయన కనీసం ఒకరు చెప్పే మాట వినే పరిస్థితులు కూడా లేకునేటప్పుడు. అంతేకాదు అదే విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్కోలో కావచ్చు, జెన్కోలో కావచ్చు, అనేక చోట్ల ఈ సలహాదారులు అని చెప్పేసి ఏదోదో 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 డిజిగ్నేషన్స్ పెట్టేసి తనకు కావాల్సిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ అట్లాగే కంటిన్యూ చేయడము, దాంట్లో అకామిడేట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా అక్రమాలు జరిగినాయి. అన్ని కూడా అక్రమాలు జరిగినప్పుడు ఇదే విద్యుత్ సంస్థల ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కావచ్చు, మేము ధర్నా చేస్తామని కావచ్చు, లేకపోతే ఇందులో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని విద్యుత్ సంస్థల అధికారులు అందరూ కూడా చెప్పినప్పటికీ అప్పుడు వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ అంటే ఈ ఏరియాలో కాకుండా ఇంకొక ఏరియాలో ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అది కూడా చూసాం మనం. ఇదైతే నేను మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కంప్లీట్ గా ఆబ్వియస్ గా కేసీఆర్ గారి యొక్క ఫెయిల్యూర్. విద్యుత్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన అహంకార పూరితమైన వైఖరి వల్ల విద్యుత్ రాష్ట్రంలో ఈ విధంగా తయారైంది. విద్యుత్ సంస్థల పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఇంకో విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క రాష్ట్రంలో ఇన్స్టాలేషన్ పెంచకుండా విద్యుత్తుని కేవలం అప్పుడప్పుడే స్టాక్ మార్కెట్ లో కొనే విధానాన్ని అవలంబించి తద్వారా విద్యుత్ యొక్క ఏమంటారు ఉత్పాదకత పెంచలేని పరిస్థితుల్లో ఉండిపోయింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది 100% వాళ్ళ ఫెయిల్యూర్ కాదనేమో. ఎస్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% ఈ యొక్క విద్యుత్ పైన, విద్యుత్ ఉత్పాదన పైన, విద్యుత్ సంస్థల్లో జరిగినటువంటి అక్రమాల పైన, అదే విధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పైన, వీటన్నిటిపైన విచారణ జరిపించాల్సిందే. 100% ఆ పనిలో ఉన్నారు వీళ్ళు, కాదనలేము. కాకపోతే వీళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఇదే పద్ధతిని అవలంబించకుండా ఇప్పటికే కరెంట్ కష్టాలు మీరు చూస్తున్నారు. కరెంట్ కష్టాలు అప్పుడప్పుడు కరెంట్ పోతానే ఉంది, ప్రజలు ఇబ్బందులు పడతానే ఉన్నారు, రైతులు ఇబ్బందులు పడతానే ఉన్నారు. నేను మొన్న కూడా ఒక టీవీ చర్చలో పాల్గొంటూ మాట్లాడుతుంటేనే కరెంట్ పోయింది, ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ పోయింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా, కాంగ్రెస్ మిత్రులు మార్పు రావాలన్నారు కదండి, అందుకే మార్పు వచ్చింది. అదే అర్థం, ఇదే మార్పు. మరి కరెంట్ పోవడాలు, కరెంట్ కష్టాలు రావడాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోకస్ చేసి ఈ యొక్క విద్యుత్తుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరఫరా చేసే విధంగా 24 అవర్స్ అయితే మీరు సరఫరా చేస్తామని ప్రామిస్ చేశారో ఆ సరఫరా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా కల్పించే బాధ్యత మీ పైన ఉంది. వాటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలంటే మీరు అడ్మినిస్ట్రేషన్ పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంతేకాదు మీరు కొంచెం మాటలు బంద్ చేయాలి. ఇక మాటలు బంద్ చేసేసి పనుల పైన ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ కూడా మీరు చెప్పినట్టుగా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా ప్రజలకు ఇవ్వాల్సిన మినిమం అంటే కనీస వస్తువులు కావచ్చు, అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా కూడా కుదురుకోని పరిస్థితుల్లో ఉంది. మంత్రులు ఉన్నారు కానీ మంత్రులు కేవలం వాళ్ళ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ మార్గాలు దేవుడెరు కానీ వాళ్ళ సొంత ఆదాయ మార్గాలు వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఓకే అండి. ఎస్ నాగార్జున గారు, ఎస్ ఇప్పుడు ఇదంతా ప్రతి ఒక్కరి నుంచి కూడా మీరు వింటున్నారు, ఎవరెవరు ఏ రకంగా చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో కరెంటు కష్టాలు లేవు వాస్తవమే. మరోపక్క రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. అండ్ గతంతో పోలిస్తే ఆ 10 సంవత్సరాలకు ముందు చూస్తే
పంటలు సరిగ్గా పండేవి కాదు, పంటలు పూర్తిగా ఎండిపోయేవి. అంటే కేసీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఏదైతే ఉందో, అంటే ఈ నష్టాన్ని ఆయన ముందే గ్రహించే ఇదంతా చేశారనుకోవచ్చు. ఆ పంట దిగుబడి పెరిగితే రాష్ట్రానికి ఆదాయం ఇంకా పెరిగి, తర్వాత ఆదాయం పెరిగితే ఇవన్నీ కూడా అప్పులు క్లియర్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఆయన వెళ్ళారనుకోవచ్చా? ఏంటి ఈ నిర్ణయం వెనుక దీన్ని హర్షించదగ్గ విషయం అనుకోవచ్చా, లేదంటే ఇవన్నీ ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా ఆయన ముందే గ్రహించవచ్చు కదా? దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఇక్కడ వెల్త్ క్రియేషన్ కోసం మీరు ఖర్చు పెట్టినా కానీ తప్పు లేదనేటువంటి స్టాండు కేసీఆర్ గారు తీసుకున్నారండి. ఆ రోజున అందరూ కూడా హర్షించారు. సరే, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం 10 రూపాయలు ఎక్కువ పెట్టుకున్న నష్టం ఏముందనేటువంటిది. కానీ రాను రాను మీకు వెల్త్ పెరగటం సంగతి పక్కన పెడితే ఇవాళ అప్పులు ఎంతగా పెరిగినాయండి. మిత్రులు చెప్తున్నారు ఇవాళ 6,000 కోట్ల రూపాయలు కేవలం నెల నెల వడ్డీల రూపంలో కడుతున్నాం అనేటువంటిది. సో ఒక పక్కనేమో హైదరాబాద్ వెలిగిపోతుంది, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ప్రపంచంలో భారతదేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెట్రోపాలిటన్ సిటీగా అవతరించింది. మరి ఈ ఆదాయం వస్తుంది, ఇబ్బడి ముబ్బడిగా అసలు పంట పెరిగిపోయింది, ఆదాయం విపరీతంగా పెరిగింది తెలంగాణ అంటున్నారు. దాంతోపాటు అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న. తర్వాత ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మొత్తంలో కూడా రాజకీయ కోణం కూడా మనం చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. అది ఎలా అమలు చేస్తుందనే దాని మీద చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే వాటిని ఏమన్నా ఆలస్యం చేయటానికి ఈ జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇంత చేశారు కాబట్టి, రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది కాబట్టి మేము చేయాలనుకున్నది చేయలేకపోయాం అనేటువంటి నెరేటివ్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఏమన్నా ఇలాంటి చర్యలు చేస్తున్నారా అనేటువంటి అనుమానం న్యూట్రల్గా ఉండే వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ స్టాండ్ ఆ పార్టీకి ఉంటుంది, ఈ పార్టీ స్టాండ్ వాళ్ళ కార్యకర్తలు నమ్మినా కానీ మామూలుగా మా కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, సో వాటిని ఏమన్నా డిలే చేయడానికి ఇప్పుడు రాగానే ఏమన్నారు, విద్యుత్ బకాయిలు దాదాపు ఆ సంస్థలకి 82,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అక్కడ ఫస్ట్ బ్రేక్ వేసేసారు. మేము చేయాలన్నా కానీ మాకు చేయడానికి ఇక్కడ ఖజానాలో ఏమీ లేదు అనేటువంటిది. సో ఆ ఆస్పెక్ట్లోనే దీన్ని చూస్తే మాత్రం రాజకీయ కోణంలోనే ఇబ్బంది పడతారు. అదొకటి. రెండవది, ఇందాక మిత్రులు చెప్పారు, మీరు కూడా అన్నారు, కరెంటు కష్టాలు అనేటువంటివి మొదలైనవి జరుగుతున్నాయని. ట్రాన్స్మిషన్ ప్రాబ్లం వల్ల ఏదన్నా జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ విద్యుత్తు అందుబాటులో లేకుండా గనక కోతలు గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రచారంకి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఏదైతే కరెంట్ ఇప్పుడు ఎలా ఉందో 24 గంటల సరఫరా అది కంటిన్యూ చేస్తామంటూ కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ వచ్చాక మాత్రము ఇవన్నీ జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ పాలన పైన నిందలు వేయడం, కరెంటు కోతలు స్టార్ట్ అవ్వడం, దీని అంతా ఏ రకంగా చూడొచ్చు? అంటే తప్పించుకుంటుందా కాంగ్రెస్? నేను అక్కడికే వస్తున్నానండి. మీరు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎలాగైతే కరెంటు సరఫరా జరిగిందో అలాగే చేస్తూ మీరు ఇలాంటివన్నీ చేసినా హర్షిస్తారు. కానీ మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి రాష్ట్రానికి కరెంటు కష్టాలు వచ్చి సరైనటువంటి విద్యుత్ విధానం లేకుండా కోతలు వస్తున్నప్పుడు మీరు ఇంత ఎక్సర్సైజ్ చేసినా ప్రజలేం భావిస్తారంటే, ఈయనకంటే ఆయనే నయంగా, ఆయన ఏం చేస్తే 10 రూపాయలు పోతే పోయింది, మనకైతే కరెంట్ అయితే 24 గంటలు వచ్చింది కదా అని రైతులు అనుకుంటారు. మన ఇంట్లో ఒక గంట కూడా 10 నిమిషాలు కూడా కరెంట్ పోలేదు కదా అని కామన్ మ్యాన్ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇవాళ చాలా పెద్ద బాధ్యత ఏంటంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజంగా జరిగినటువంటి అక్రమాలని ట్రాన్స్పరెంట్గా బయటికి తీసుకొచ్చి, ఇందాకే చెప్పాను నేను, పొలిటికల్ వెండేటా తోటి రాజకీయ కక్షతో కాకుండా జరిగిన దాన్ని జరిగినట్టుగా మీరు విచారణ అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు పెట్టాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకు మీరు అంటున్నారు కదా, అక్కడ ఉంది ఇక్కడ ఉంది చౌకగా ఉంది కరెంటు కొనుగోలు చేస్తున్నాం, కొనండి, అవసరమైతే ఇంకా ఎక్కువ కొనండి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూడా ప్రజలకి కరెంటు కష్టాలు అనేటువంటివి లేకుండా చూడండి. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు అప్పట్లో గొప్పలకు పోయింది కూడా ఏంటంటే 24 గంటలు రైతులకు మేము కరెంట్ ఇస్తున్నాం అనేటువంటి మాట అనవసరం అనేది నాలాంటి వాళ్ళ భావన. మీరు నాణ్యమైనటువంటి విద్యుత్తు డే టైం అంతా 12 గంటలు ఇవ్వండి చాలు. వాళ్ళు అర్ధరాత్రి పూట వెళ్ళి పొలాలకు, అప్పుడంటే కరెంట్ లేదు కాబట్టి తెల్లవారుజామున పోటాలు, పాములు గారి చనిపోటాలు, చాలా దారుణమైనటువంటి సంఘటనలు మనం చూసాం. మీరు నాణ్యమైన విద్యుత్తు 12 గంటలు ఇవ్వండి చాలు, లేదా 10 గంటలు ఇవ్వండి. రైతు పొద్దుట పూట వెళ్ళి తన పని చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ లేకపోయినా పర్వాలేదు, కానీ కామన్ మ్యాన్కి, ఇళ్లకి, మిగతా ఇండస్ట్రీస్కి మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దాన్ని గనక విస్మరించి ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా ఇటు నుంచి అటు కేసీఆర్ గారి వైపే మొగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళవలసినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది. ఎస్, కౌశిక్ యాదవ్ గారు, ఇప్పుడు నాగార్జున గారి అంశాలు ఏవైతే ఆయన చెప్పారో దానికి మీరు ఏకీభవిస్తున్నారో ఏమంటారు?
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేయదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారం బాధ్యతగా భావించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్ర ఆదాయ మార్గాలు పెంచుకుంటూ ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పటివరకు మేము 417 హామీలు ఇస్తే దాదాపు 161 గ్యారెంటీలు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినాం. మీరు 106 ఏ అయితే హామీలు అమలు చేసినా కూడా ఒక కామన్ పర్సన్ అండి, కామన్ పర్సన్ ఇప్పుడు మొన్న ఏదైతే ఎండాకాలం నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము, వేసవి కాలంలో కూడా ప్రజలు ఎంత అవస్థలు పడ్డారో, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా రకరకాలుగా ట్రోల్స్ చేశారు. మార్పు రావాలన్నారు, కరెంటు కష్టాలు స్టార్ట్ అయ్యాయి, మార్పు వచ్చిందంటూ కూడా యువత చాలా మంది కూడా కాంగ్రెస్ ని ట్రోల్ చేసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అండ్ మీరు ఇచ్చిన హామీలో ప్రథమంగా ఈ కరెంటు అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇలా ముఖ్యమైన అంశాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టి మిగిలిన హామీలు చేయడం ఓకే, హర్షించదగ్గ విషయమే. కానీ కరెంటు విషయంలో మీరు ఇచ్చిన హామీ మర్చిపోయారా? బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ముందు పెట్టి దీనివల్ల మేము చేయట్లేదంటూ మీరు తప్పించుకుంటున్నారా మీ బాధ్యతల నుంచి? లేదు మేడం, తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తాం జాతీయ స్థాయిలో ఒకటేసారి ఎండలు పెరగడం తోటి 50 డిగ్రీలు అయింది. 50 డిగ్రీల హీట్ తోటి ట్రాన్స్ఫారాలు గతంలో కూడా 10 ఏళ్లలో కూడా వేసవి ఎండలు పెరిగాయి, డిగ్రీలు పెరిగాయి, అయినా కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడలేరండి. గమనించాలి. ఈసారి మాత్రం మీరు ఎండల పైన అనడం కరెక్ట్ కాదు. అదే కాదు మేడం, మీరు ఒక వాస్తవ ప్రకృతి కూడా మనం గమనించాలా, గుర్తుపెట్టుకోవాలా. ఇదే చేసి నాగార్జున సార్ ఏం చేసిర్రు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక వేసవి కాలం కూడా ఇంకెక్కువ అయిపోయింది అంటారా? మేడం వాస్తవాలు మనం ప్రకృతికి ఎవరు అతిథులు కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పోయినసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 డిగ్రీలు అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు 50 డిగ్రీలు, 10 డిగ్రీలు పెరగడంతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంపు షేర్లు మన ట్రాన్స్ఫారాలు కాలిపోడుతోటి, అదే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు గాలివానకు ట్రాన్స్ఫార్మర్ గాలిపోడు, ఇది కొన్ని రకాల సమస్యలతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవం. మీరు చూసిన గతంలో ఒకటేసారి 50 డిగ్రీలు పెరగడంతో ఏకంగా నాగార్జున సాగర్ లో 14 టీఎంసీల వాటర్ ఆవిరైపోయింది. ఇట్లాంటి ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తు వచ్చినప్పుడు ఎవరు ఏం చేస్తారని ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి ఉండొద్దు. ఇప్పుడు ఈ ఎన్ని ప్రకృతి విపత్తులు ఎన్నొచ్చినా కూడా మీరు ఇచ్చిన హామీ ఏ రకంగా నెరవేర్చబోతున్నారు? మేడం మీరు ప్రకృతి ఇప్పుడు 10% డిగ్రీలు పెరిగినప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేసి చెప్పండి మేడం. ఇది అంటే మేము కంట్రోల్ చేయలేము, మేము ఇచ్చిన హామీ ఇప్పుడు టైం పడుతుంది, ఇప్పుడు మాత్రం కరెంట్ కోతలు ఉంటాయని చెప్తున్నారా? మాది మేము ఒట్టిగా వేగ చెప్పలేదు, మేము బుక్ రూపంలో ప్రింట్ చేసి పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రతి హామీని అమలు చేసే దానిలో ముందుకు పోతాం. మీరు చూసిన గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసిన ఏమైంది? మరి ఇంకా 18,000 కోట్ల రుణమాఫీ ఆరే చేయాలా? ఇప్పుడు మేము రుణమాఫీ ఆగస్టు 15 చేస్తానని చెప్పిన ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా ఉన్నాం. దానికి ప్రతి నెల ఏ విధంగా చెల్లిస్తే రుణమాఫీ చేయగలుగుతాం, రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు, ప్రతి బడి గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,000 బళ్ళు క్లోజ్ చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బళ్ళు కూడా నడవాలి. ప్రతి గ్రామంలో 5 మంది 10 మందే కాదు, మన సంఖ్య ముఖ్యం కాదు, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో బళ్ళు ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఖర్చైనా మేము వేరే మార్గాల్లో ఆదాయాన్ని సమకూర్చుంటాం, కానీ ప్రజలకు ఇబ్బంది పనులు చేయొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి మెరుగైనటువంటి పరిపాలన అందించాలని చెప్పేసి భావిస్తాను. దానిలో భాగంగా విద్యుత్ విషయంలో కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర విషయంలో కావచ్చు. మీరు చూస్తా ఉన్న గతంలో కేసీఆర్ గారు 45 రోజులు పట్టేది వరి కొంతే, మేము 3 రోజులలో మాత్రమే పైసలు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా గతంలో కేసీఆర్ గారు 7 నుంచి 10 కిలోల తరుగు తీసేవాళ్ళు. మేము తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా తరుగు అనే ప్రసక్తే లేకుండా కింటాకు 200 రూపాయలు అదనంగా వచ్చే విధంగా 3 రోజుల్లో అమౌంట్ జమ చేసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం మే లాస్ట్ వరకు కొనుగోలు చేస్తే మేము అప్పుడే పూర్తి చేయడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి భావిస్తా ఉంది. కాబట్టి మెరుగైన పరిపాలన అందించడం కోసం ప్రజా సంఘాలతో చర్చిస్తా ఉన్నాం, రైతు కమిషన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఎడ్యుకేషన్ కమిషన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా పారదర్శక పాలన ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకుంటాం. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఓపెన్ చేయడం జరిగింది. సెక్రటరీ ప్రజలు అదే వస్తా ఉన్నారు. ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ ఏర్పాటైంది. అదే కాకుండా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, మీడియాలో అదే వార్తలు రాయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండే విధంగా, అస్తిత్వం ఉండే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి అస్తిత్వం విషయంలో అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అవార్డు ఇస్తా ఉన్నాం. మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి. శ్రీనివాస్ గారు మీరేమంటారండి దీనిపైన? చెప్పండి మేడం.
ఎస్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే కరెంటు కష్టాలు మొదలయ్యాయి కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక అంటూ మీరు ఏదైతే చెప్తున్నారో మరి దీనిపైన మీరేమంటారు? మేడం ఇప్పుడు వీళ్ళు ఏదో 160 హామీలు అమలు చేసినాం, మొత్తం బుక్ అంతా అమలు చేస్తాం. ఏం అమలు చేసింది ఒకటి, ఈ రాష్ట్రం ప్రజలందరికీ తెలిసింది ఒకటి అమలు చేసింది. దాని పేరు బస్సులో ఆడవారికి ఉచిత ప్రయాణం. దానివల్ల ఎందరికో ఇక్కట్లు, అటు నిత్యం ప్రయాణం చేసే వాళ్ళకు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకి, కండక్టర్లకి, ఎంటైర్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించిండ్రు. దానివల్ల నష్టాల పాలయ్యిండ్రు. అది కొంత సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ పార్టీ గాట్ ఏ సక్సెస్ అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ ఫెయిల్యూర్. అదొకటి సాధించింది. ఇంకా అది పోతే ఇంకేం వాళ్ళు ఏం చేసిండ్రు? మేము 100 రూపాయలకు యూనిట్లు ఇస్తాన్నాం, ఎవరికి ఇచ్చిందో తెలియదు. గ్యాస్లో డబ్బులు ఇచ్చినాం అన్నారు, ఎవరికి ఇవ్వలే. అంటే తాత్కాలికంగా ప్రజల్లో మేము ఇది చేసినామని చెప్పడానికి ఓ ఇద్దరు మంత్రులు, ఆ స్థానిక ఎమ్మెల్యేలు ఆ పేపర్లు పట్టుకొని నిలబడి ఆ తంతు పూర్తి చేసినటువంటి సందర్భం. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు. థింగ్స్ దే ఆర్ నాట్ ఎట్ ఎగ్జిక్యూటెడ్. కాబట్టి వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే, నిజంగా మీరు ఈ 4 నెలల కాలంలో ఎంత కొనుగోలు చేసిండ్రు, ఎక్కడి నుంచి కొనుగోలు చేసిండ్రు, మీరు బయట పెట్టాలి. మొదటి పాయింట్. మేము ఎఫ్సిఐ బియ్యం కొనుగోలు విషయంలో మీరు టెండర్లు లేకుండా కొనుగోలు చేసిండ్రంటే మీరు ఇమీడియట్ గా అది ఆపేసిండ్రు, ఆ టెండర్లు పిలిచిండ్రు. ఆ తర్వాత ఫ్లై యాష్ గురించి మాట్లాడితే దాని మీద ఇప్పుడు మీరెంత తిన్నారు అప్పుడు ఫ్లై యాష్ మీద అని ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. ప్రశ్నకు ప్రశ్న ఎప్పటికి కూడా సమాధానం కాదు. నిజంగా ఇప్పుడు వీళ్ళు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పాలన చేస్తూ మీరు ఇంకా ఇవే కాదు, 3 అంశాల పైన ప్రాథమికంగా మీరు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని, లేకపోతే ఇప్పుడు కొత్తగా యాదాద్రి భద్రాద్రి థర్మల్ విషయాలు, విద్యుత్ కొనుగోలు అంశాలు, వీటి మీద చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. చట్టానికి ఎవరు అతీతులు కారు. డెఫినెట్ గా అది ఏవైనా అవకతవకలు చేస్తే గత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక మాట చెప్తాను. నేను ఒక మాట చెప్తే ఏమంటే, మీరు ఇచ్చిన హామీలు మేము రుణమాఫీ చేయలేదన్నాము. 75% రుణమాఫీ మేము చేసినాం. మీరు రాగానే సంతకం పెడతా అన్నారు, పెట్టలేదని అందరు అడుగుతున్నారు.